ప్రభునందు ప్రియులారా, ప్రభునామములో మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, మనము 2026 మరి నూతన సంవత్సరములో మనం ప్రవేశిస్తున్నాం. అయితే మనము అనుదినము అనుసరించేటువంటి ఈ క్యాలెండర్ అంటే జనవరి 1 నుంచి ప్రారంభమయ్యేటువంటి క్యాలెండరు, లేక లోకమంతా అనుసరించేటువంటి ఈ క్యాలెండరు నిజంగా దేవుడిచ్చిందా, బైబిల్లో ఉన్నదా? ఎందుకంటే మనం ఏది చేసినా కానీ బైబిల్లో ఉండాలి. ఏంటంటే దీనికి ఏది కలపకూడదు, ఏది తీసేయకూడదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఎందుకంటే మనము ఈ సంవత్సరాలు లేక నెలలు, దినాలు అనేవి దేవుడిచ్చాడు. కాబట్టి వాటిని ఏ విధంగా లెక్క పెట్టాలా, మరి దానికి సంబంధించినటువంటి క్యాలెండర్ నిజంగా మనం అనుసరించేదేనా మనం పరిశీలన చేసినట్లయితే, ఎందుకంటే దేవుడిచ్చినటువంటి క్యాలెండర్ ఒకటి ఉంది, మనుషులు కల్పించినటువంటి క్యాలెండర్ ఉంది. నేడు మనుషులు కల్పించిన పద్ధతులు, పండగలు లేక క్యాలెండర్లు ఇవన్నీ కూడా దేవోపదేశాలుగా దేవుడిచ్చినట్టుగానే ఒకటి వ్యర్థంగా ఆరాధిస్తున్నారు, అనుసరిస్తున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజంగా దేవుడు ఇచ్చినటువంటి క్యాలెండరు ఉన్నది. దీని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆది కాండంలోనే, అనగా సృష్టి ప్రారంభంలోనే ఈ సూర్య చంద్ర నక్షత్రాలని సృష్టించినప్పుడు దేవుడు క్యాలెండర్ గురించి కూడా చెప్పాడు ఆయన. మీరు చాలామంది తెలియదు. ఆది కాండము మొదటి అధ్యాయము 14 వచనం. ఆది కాండం మొదటి అధ్యాయం 14 వచనము. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను, కాలములను, దినములను, సంవత్సరములను సూచించుటకు యుండుగాకనియు, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులు యుండుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటి నిలుడుకు పెద్ద జ్యోతిని, రాత్రి నిలుడుకు చిన్న జ్యోతిని నక్షత్రములు చేశాను. కాబట్టి ఇక్కడ దేవుడు పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి, నక్షత్రాలు అంటున్నాడు. కాబట్టి ఈ పెద్ద జ్యోతి సూర్యుడని మనకు అర్థమవుతుంది. చిన్న జ్యోతి చంద్రుడు, తర్వాత నక్షత్రాలు. అయితే వీటిని సృష్టించినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు. అదేంటంటే, పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను, కాలములను, దినములను, సంవత్సరములను సూచించుటకై ఉండుగాకని పలికెను. పగటి నిలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి నిలుటకు చిన్న జ్యోతి. పగలు మనం చూస్తున్నాం సూర్యుడిని, పెద్ద జ్యోతి. అలాగే రాత్రి చంద్రుడిని మనం చూస్తున్నాం, నక్షత్రాలు. కాబట్టి వీటిని బట్టి దేవుడు మరి సూచనలు, కాలములు అంటే ఇప్పుడు వర్షాకాలము, తర్వాత ఎండాకాలము, శీతాకాలము, ఈ కాలాలు మారుతున్నాయంటే వీటిని బట్టి, సూర్యుని బట్టి లేక చంద్రుని బట్టి, భూమిని బట్టి ఈ కాలాలు మారుతున్నాయి. కాబట్టి అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం వలన ఈ కాలాల్లో మార్పులు వస్తున్నాయి. అలాగే చంద్రుడు భూమికి ఉపగ్రహంగా ఉన్నాడు. కాబట్టి దీన్ని బట్టి ఋతువులను తెలుపుటకై చంద్రుని నియమించనంటాడు 104 కీర్తనలో. ఋతువులను తెలుపుటకు చంద్రుని నియమించను. కాబట్టి ఈ విధంగా అంటే ఈ సృష్టిలోనే దేవుడు ఇచ్చినటువంటి సూర్యుని బట్టి, చంద్రుని బట్టి, భూమిని బట్టి మనము దినములు లేక నెలలు, సంవత్సరాలు లెక్కించాలని దేవుడు సూచించాడు.
అదే మనం చూస్తున్నాం. అదే మనం చూస్తున్నాం. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం బాగా చదవాల్సిన అవసరం ఉంది. అది ఆదికాండం 1:14. రాత్రిని రాత్రిని వేరుపరచునట్టు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాక. అవి సూచనలను, కాలములను, దినములను, సంవత్సరములను సూచించుటకై. కాబట్టి సూచనలు, కాలములు, దినములు, సంవత్సరాలు దేవుడు సృష్టి ప్రారంభంలో చెప్పాడు. సూచనలు, కాలములు, దినములు, సంవత్సరాలని సూచించే దానికోసం దేవుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలని సృష్టించాడు. కాబట్టి ఈరోజు మనము అర్ధరాత్రి 12 గంటల నుంచి దినం ప్రారంభిస్తున్నాం. కానీ వాస్తవానికి ఇశ్రాయేలీయులు బైబిల్ ప్రకారము అస్తమయంతో దినం ప్రారంభించేవాళ్ళు. అస్తమయమును ఉదయం కలుగగా ఒక దినమాయను. అస్తమయం అంటే సూర్యుడు అస్తమించుడుతోనే దినం ప్రారంభమవుతుంది. ఇప్పటికీ కూడా యూదులు అలాగే అనుసరిస్తున్నారు. కాబట్టి అర్ధరాత్రి 12 గంటల కంటే అర్ధరాత్రి 12 గంటల దినం ప్రారంభమవుతుందంటే అది ఎవరు ఏర్పాటు చేశారు ఆలోచించారు. అర్ధరాత్రి 12 గంటలకి. కానీ ఇది ఖచ్చితంగా సాతాను టైం. కాబట్టి దేవుడు ఆ విధంగా అర్ధరాత్రి దినం ప్రారంభించమని ఎక్కడ చెప్పలా. కానీ సూర్యోదయంతోనే ఎందుకంటే సూర్యుని బట్టి, చంద్రుని బట్టి దినములు, నెలలు, సంవత్సరాలు అనుసరించమని చెప్పాడు ఆయన. కాబట్టి అందుకని యూదులు సూర్యాస్తమయం దినం ప్రారంభించేటువంటి. అలాగే ఇంకా దాన్ని బట్టి ఇంకా సంవత్సరాలు కూడా. కానీ నెలలను బట్టి చూసినట్లయితే నెలలు చంద్రుని బట్టి నెలలు లెక్కించేటువంటి వారు యూదులు. ఇప్పటికీ కూడా చంద్రుని బట్టి నెలలు. కాబట్టి మనకు తెలుసు నెల పొడుపుని ఎందుకు అంటున్నాము అంటే చంద్రుడు సన్నగా కనబడతాడు ఈ పడమటి వైపు. కాబట్టి దాన్ని నెల పొడుపు అంటారు. కాబట్టి యూదులు ఇప్పటికి కూడా చంద్రుని బట్టి నెల లెక్కిస్తున్నారు. అంటే నెల పొడుపు నుంచి పౌర్ణమికి 15 రోజులు, తర్వాత అమావాస్యకి 30 రోజులు. అంటే నెల పొడుపుతో నెల ప్రారంభమై అమావాస్యతో ముగుస్తుంది. కాబట్టి ఇప్పటికీ యూదులు, ఎందుకంటే బైబిలు ఈ క్యాలెండర్ని మనకు అంటే దేవుడు క్యాలెండర్ని ఆకాశంలోనే పెట్టాడు. కానీ మనం అయ్యా మరి నెల పొడుపు, పౌర్ణమి, అమావాస్య అవి మనకు కాదు, అవి అన్ని జనులకు అంటారు. దేవుడు ఈ సూర్యుని, చంద్రుడిని, నక్షత్రం ఎవరు సృష్టించాడు? అన్ని జనుల కోసం సృష్టించాడా? నెల పొడుపులు, పౌర్ణమి, అమావాస్యలు చూసుకోమని అన్ని జనుల కోసం సృష్టించాడా? లేకంటే అందరి కొరకు సృష్టించాడా? అదే మనం ఆలోచించాలి. అదేమిటి అన్ని జనులకు అంటాం, కానీ వాస్తవంగా సృష్టి ప్రారంభం నుంచి ఏ క్యాలెండరు అనుసరించారు? నిజంగా ఎందుకంటే డిసెంబర్ 31తో మనం అనుసరించే క్యాలెండరు డిసెంబర్ 31తో పనికిరాదు, దాన్ని తీసి పడేయాలి. కాబట్టి ఆ విధంగా గోడ మీద తగిలించుకునే క్యాలెండర్ దేవుడు ఇవ్వలేదు. ఇది వాస్తవం కదా. డిసెంబర్ 31తో మనం అనుసరించే క్యాలెండరు తీసేయాలి. సంవత్సరం క్యాలెండర్ మారుతుంది. కాబట్టి గోడ మీద తగిలించుకునేటువంటి క్యాలెండర్ దేవుడు ఇవ్వలేదు. కానీ శాశ్వతమైనటువంటి నిజ సృష్టి ప్రారంభం నుంచి కూడా దేవుడు క్యాలెండర్ ఇచ్చాడు. అది ఆకాశంలోనే ఉంది. కాబట్టి దినాలు సూచించే దానికోసం దేవుడు సూర్యుడిని అంటే సూర్యాస్తమయంతో దినం ప్రారంభమవుతుంది. తర్వాత మరలా సూర్యాస్తమయంతో దినం ముగించబడుతుంది. అందుకని అస్తమయం ఉదయం కలుగుగా. నిజంగా ప్రభువును కూడా సిలువ వేసినప్పుడు, ఆయన సిలువ మీద చనిపోయినప్పుడు ఆయన సమాధిలో ఉంచారు. సాయంకాలం అస్తమయమున సమాధిలో ఉంచారు. అప్పుడు విశ్రాంతి దినము ఆరంభమాయని అంటాడు. విశ్రాంతి దినం ఆరంభమైన ఎప్పుడైతే ఆయన సమాధిలో పెడతారో సాయంత్రం విశ్రాంతి దినం ఆరంభమైంది. కాబట్టి బైబిల్ ఏ క్యాలెండర్ సూచిస్తుంది? దినాలు ఏ విధంగా లెక్కించాలా, నెలలు ఏ విధంగా లెక్కించాలా, సంవత్సరాలు ఏ విధంగా లెక్కించాలా. కానీ ఎప్పుడు మరి క్యాలెండర్ ప్రారంభమవుతుంది, సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది? దేవుడు చెప్పాడు, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరం మొదటి నెల అని చెప్పి
నిర్గమకాండం 12లో అంటాడు, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరానికి మొదటి నెల. ఎప్పుడు ఈ నెల? జనవరి 1 కాదు. వాస్తవంగా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అనేటువంటి ఈ నెలలు, డిసెంబర్ అనే నెలలు బైబిల్లో ఎక్కడ లేవు. వాస్తవం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మనం అనుసరించేటువంటి ఈ నెలలు బైబిల్లో ఎక్కడ కూడా లేవు. అయితే బైబిల్లో ఉండేటువంటి నెలలు ఏంటంటే, ఇక్కడ మీకు చెప్తాను మీకు. బైబిల్లో ఉండే నెలలు అబీబు, జీపు, సివాను, తమ్మూజు, ఆబ్బు, ఏలూలు, ఏతానీము, బూలు, కిస్లేపు, తెబేతు, శబాటు, ఆదారు అనేటువంటి నెలలు. ఇవి బైబిల్లో ఉండే నెలలు. బైబిల్లో ఉండే నెలలు ఇవి ఉన్నాయి బైబిల్లో, కానీ జనవరి, ఫిబ్రవరి అనేటువంటి నెలలు బైబిల్లో ఎక్కడ కూడా మనకు కనబడవు. కాబట్టి బైబిల్లో ఉండే నెలలు అబీబు, రెండవది జీపు, 3 సివాను, 4 తమ్మూజు, 5 ఆబ్బు, తర్వాత 6వది ఏలూలు, 7 ఏతానీము, 8 బూలు, 9 కిస్లేపు, 10 తెబేతు, 11 శబాటు, 12 ఆదారు. కాబట్టి ఈ విధంగా ఈ నెలలు బైబిల్లో ఉన్నాయి. అయితే ఇప్పటికీ కూడా యూదులు ఈ నెలల్ని అనుసరిస్తున్నారు. కాబట్టి ప్రియమైన, ఇది తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే సాతాను ఏం చేశాడంటే, దేవుడిచ్చిన అన్నీ కూడా చెరిపేశాడు. దేవుడిచ్చినటువంటి ప్రతిదీ కూడా ఇక్కడ సాతాను మార్చేశాడు. ఉదాహరణ చూడండి, దినం మనం అర్ధరాత్రి 12 గంటలతో ప్రారంభమవుతుంది. వాస్తవంగా బైబిల్లో చూస్తే అస్తమయంతో దినం ప్రారంభమవుతుంది. అయితే మన దేశంలో చూసి సూర్యోదయంతో దినం ప్రారంభిస్తారు. సూర్యోదయమో కాదు, సూర్యాస్తమయమో కాదు, అర్ధరాత్రి 12 గంటలకి దినం ప్రారంభమవుతుందంటే అది ఎవరు పెట్టారో ఆలోచించండి. దేవుడైతే పెట్టాలి. అర్ధరాత్రి 12 గంటలకు దినాన్ని ప్రారంభించమని ఎక్కడ చెప్పాల. సూర్యుని బట్టి దినాలు లెక్కించాలి. అస్తమయంతోనా ప్రారంభించాలా, సూర్యోదయంతోనా ప్రారంభించాలా. కానీ ఎటు కాకుండా అర్ధరాత్రి 12 గంటలకి అక్కడే అర్థమైపోతుంది. ఇవన్నీ కూడా సాతాను మొత్తం అంతా మార్చివేశాడు. కాబట్టి అలాగే నెలల విషయంలో కూడా చంద్రుని బట్టి నెలలు లెక్కించాలి. నెల పొడుపుతో నెల ప్రారంభమవుతుంది. పౌర్ణమి అనగా 14-15 రోజులు, అమావాస్య అనగా నెల ముగింపు. కానీ మరలా కాబట్టి ప్రతి నెల కూడా ఇప్పటికీ సృష్టి ప్రారంభం నుంచి చంద్రుడు ఏం చెప్తున్నా అంటే, నన్ను బట్టి నెలల్ని అనుసరించమని చెప్తాడు. మనం ఏంటంటే ఇది మనకు కాదు, నెల పొడుపు, పౌర్ణమి, అమావాస్యలు మనకు కాదు, అవి అన్ని జనులకు అంటున్నారు. కాబట్టి అన్ని జనుల కోసం దేవుడు ఇవ్వలేదు. సమస్త మానవాళి కోసం సృష్టి ప్రారంభం నుంచే దేవుడు క్యాలెండర్ని ఆకాశంలోనే దేవుడిచ్చాడు. అయితే ఈ సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది? కాబట్టి జనవరి 1 అనేది అది ఆ క్యాలెండర్ మనుషులు కల్పించిన క్యాలెండర్ ఉంది, దేవుడిచ్చిన క్యాలెండర్ ఉంది. నిజంగా ఇది అందరికీ తెలుసు. జనవరి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ లేక ఈ రోమా క్యాలెండరు, ఇది పోపులు అంటే పోప్ గ్రెగరీ కాబట్టి అంటే రోమన్ క్యాథలిక్స్. కాబట్టి పోపులు అంటే మనుషులు తయారు చేసిందే. ఈ గోడ మీద తగిలించుకునే క్యాలెండరు డిసెంబర్ 31తో తీసి పడేసేటువంటి ఈ క్యాలెండరు మనుషులు కల్పించింది. దేవుడు అలాంటి క్యాలెండరు, దేవుడు గోడ మీద తగిలించుకునే క్యాలెండర్ ఇవ్వలేదు, కానీ ఆకాశంలోనే దేవుడు క్యాలెండర్ ఇచ్చాడు. అయితే ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే నిర్గమ 12 మనం చూస్తున్నాం. 1 మోషేతో దేవుడు అంటాడు, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరం మొదటి నెల. కాబట్టి ఆ యొక్క క్రొత్త సంవత్సరం ఆ మొదటి నెల గురించి జ్ఞాపకం చేస్తాను. నెలలో ఈ నెల మీకు మొదటిది, అది మీ సంవత్సరం మొదటి నెల. అక్కడి నుంచి 14 దినాలకు పస్కా పండుగ వస్తుంది. కాబట్టి ఎప్పుడు పస్కా పండుగ? మొదటి నెల 14వ తేదీ పస్కా పండుగ. దీన్ని బట్టి ఆలోచిస్తే బైబిల్ ప్రకారం కొత్త సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే పస్కా మొదటి నెల 14. మొదటి నెల 14 జనవరి 14 కాదు. జనవరి 14 కాదు. బైబిల్ క్యాలెండర్ ప్రకారం మార్చి ఏప్రిల్లో నెల అబీబ్ అనేటువంటి నెల ప్రారంభమవుతుంది. దాన్ని బట్టి ఇక్కడ కూడా అన్ని జనులు అంటే తెలుగు క్యాలెండర్ అంటారు, ఉగాది అనే పండుగతో చైత్రం అనే మాసం ప్రారంభమవుతుంది. ఇది ఎక్కడిది క్యాలెండర్? ఆలోచించండి. ఎక్కడిది క్యాలెండరు? లేకుంటే ఉగాది అనేటువంటి పండుగతో చైత్రం అనేటువంటి ఒక కొత్త క్యాలెండర్ ప్రారంభమవుతుంది. అంటే జనవరి 1 కాకుండా మార్చి ఏప్రిల్లో వచ్చేటువంటి ఉగాది పండుగతో ప్రారంభమయ్యే క్యాలెండర్ ఎక్కడిది? ఆలోచించండి.
అదే బైబిల్ క్యాలెండర్. అది ఎలా వచ్చింది మన దేశానికి, మన రాష్ట్రానికి ఎలా వచ్చిందంటే ఆహ్, నోవాహు సంతానం వల్లనే. మధ్య ఆసియా నుంచి మన దేశానికి వచ్చినటువంటి నోవాహు సంతానం వల్లనే ఈ యొక్క ఈ క్యాలెండర్ వచ్చింది. అంటే చంద్రుడిని బట్టి నెలలు లెక్కించడం కానీ, మార్చి, ఏప్రిల్‌లో వచ్చేటువంటి ఈ యొక్క ఉగాది పండుగతో కొత్త సంవత్సరం ప్రారంభించడం, అంటే నెల పొడుపు నుంచి ప్రారంభించడం. కాబట్టి ఈ క్యాలెండర్ అయితే నెలలు మార్చేశారు గానీ, కాబట్టి ఇది యూదుల క్యాలెండర్ ఇది. బైబిల్ క్యాలెండర్ ఈరోజు తెలుగు క్యాలెండర్ అని అనుసరించేటువంటి ఈ క్యాలెండరు దేవుని యొక్క క్యాలెండర్ ఇదే. కానీ సాతాను అంతా మార్చి, ఎందుకంటే మనం నమ్మం. అన్యజనులు నమ్ముతారు, ముస్లిమ్స్ కూడా నమ్ముతారు గానీ, కానీ క్రైస్తవులు నమ్మరు. అంటే నెల పొడుపు అమావాస్య, పౌర్ణమి మనకు కాదంటారు. పిల్లారా, దేవుడిచ్చింది మనకే. అంటే సర్వమానవాళికి దేవుడిచ్చాడు. కాబట్టి క్రొత్త సంవత్సరం వాస్తవంగా మనం అనుసరిస్తున్నాం కానీ, చాలామంది తెలీదు. అంటే జనవరి 1 కొత్త సంవత్సరం దేవుడిచ్చిందని మనం అనుసరిస్తున్నాం. దినాలు లెక్కిస్తున్నాం, నెలలు లెక్కిస్తున్నాం, సంవత్సరాలు లెక్కిస్తున్నాం. కానీ వాస్తవంగా దేవుడిచ్చినటువంటి క్యాలెండరు ఆకాశములోను ఉంది. ఆ! కాబట్టి అది ఎప్పుడు మార్చి, ఏప్రిల్ నెలలో ప్రారంభమవుతుంది. కాబట్టి ఇక్కడ ఉగాది అనే పండుగతో ప్రారంభిస్తారు. కానీ యూదులు కాబట్టి అబీబ్ అనేటువంటి నెలతో ప్రారంభిస్తారు. అబీబ్ అనే నెలతో అక్కడి నుంచి 14 దినాలకి పస్కా పండుగ వస్తుంది. అదే క్రీస్తు మరణదినం. దాన్ని బట్టి గుడ్ ఫ్రైడే కూడా పెడతారు. గుడ్ ఫ్రైడే కూడా మరణదినం ఎప్పుడు ఏర్పాటు చేస్తారంటే పస్కా పండుగను బట్టి. ఎందుకంటే అక్కడ ఆ! కాబట్టి అదే మొదటి నెల. మొదటి నెల మార్చి, ఏప్రిల్‌లో వచ్చేటువంటి ఆ క్యాలెండరే అదే యూదుల క్యాలెండర్, బైబిల్ క్యాలెండర్ అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని. కాబట్టి కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి దినాలు, నెలలు, సంవత్సరాలు లెక్కించేటువంటి మనము ఏది బైబిల్ క్యాలెండర్, ఏది దేవుడిచ్చింది, ఏది మానవుడిచ్చింది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాస్తవంగా మనం లెక్కించేటువంటి ఈ జనవరి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ క్యాలెండర్ మనుషులు కల్పించింది, దేవుడిచ్చింది కాదు. కానీ దేవుడిచ్చినటువంటి క్యాలెండరు మార్చి, ఏప్రిల్‌లో ప్రారంభమయ్యేటువంటి, కాబట్టి ఆ క్యాలెండరు, కాబట్టి అది దేవుడిచ్చిందనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని, క్యాలెండర్ విషయంలో కూడా బైబిల్‌ని దేవుడిచ్చిన క్యాలెండర్‌ని మనము అనుసరించి దేవుని ఆశీర్వాదాలు పొందాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.